ఈ ఎల్పిఎస్లో 4 జోన్స్లో రోడ్డుకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్ యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్, ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్లు, 579.5 కిలోమీటర్ల లెంత్, దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ల లెంత్కి 7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ఎస్టీపీ ప్లాంట్లు 5 జోన్స్లో 5 ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడానికి 90 MLD కెపాసిటీ 318.15 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ తీసుకుంటే మొత్తం 24,276.83 కోట్లు, 24,276.83 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి. దానికి గాను ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. మిగతాయి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రాబోయే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకొని వచ్చే మండే లోపల యాక్చువల్గా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది. ఈ ఎల్పిఎస్లో 4 జోన్స్లో రోడ్డుకి టెండర్స్, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డే కాదు, రోడ్డు కావచ్చు, తర్వాత సివరేజ్ వాటర్ యూజ్ చేసిన వాటర్ పోయేదానికి, డ్రింకింగ్ వాటర్ లైన్స్, రెయినీ సీజన్లో వాటర్ పోయేదానికి, ఎలక్ట్రికల్ కేబుల్స్ భూమి లోపల, అదేవిధంగా టెలిఫోన్ కేబుల్స్, ఫుట్పాత్స్, సైకిల్ పాత్స్, ఇవన్నీ కలిసి యాక్చువల్గా 4 జోన్లలో డిజైన్ చేస్తే అది 579.5 కిలోమీటర్లు, 579.5 కిలోమీటర్ల లెంత్, దానికి 9,699 కోట్లు అవుతుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్, మెయిన్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మొత్తం, దాంట్లో ఈరోజు 151.9 కిలోమీటర్ల లెంత్కి 7,794 కోట్లతో యాక్చువల్గా అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ఎస్టీపీ ప్లాంట్లు 5 జోన్స్లో 5 ఎస్టీపీ ప్లాంట్లు పెట్టడానికి 90 MLD కెపాసిటీ 318.15 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టోటల్ తీసుకుంటే మొత్తం 24,276.83 కోట్లు, 24,276.83 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో మొత్తం 62,000 కోట్లు సుమారుగా అవుతుంది. దానికి గాను సుమారుగా 62,000 కోట్లు మొత్తం టోటల్ కంప్లీట్ చేయడానికి. దానికి గాను ఇంతవరకు 45,249.24 కోట్లు అప్రూవల్ ఇచ్చింది. మిగతాయి కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి అథారిటీలో పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. దీన్ని రాబోయే క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసుకొని వచ్చే మండే లోపల యాక్చువల్గా వీటికి సంబంధించిన టెండర్లన్నీ పిలవటం జరుగుతుంది.